మీకు అర్థమైనంత వరకు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ మొత్తం ప్రాసెస్లో తక్కువ ధరకు సప్లై చేస్తున్న కంపెనీ కక్కుర్తి పడిందనో లేకపోతే ఇంకేదో చేసిందని భావించాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే గతంలో దీన్ని లీడ్ చేసిన వాళ్ళు ప్రభుత్వం కావచ్చు టీటీడీని కావచ్చు ఇంటెన్షనల్గా జంతువులకు సంబంధించిన ఫ్యాట్ని కలిపే ప్రయత్నం చేశారు లాంటి కాన్స్పిరసీ కూడా ఏమైనా కనపడుతుందా? అంటే చూడాలి. యాక్చువల్గా ఏంటంటే మనం టెండర్ ఇచ్చిన తర్వాత ప్రతి చోట కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, తర్వాత విజిలెన్స్ ఉంటుంది. ఈ రెండు ఇంపార్టెంట్. మనం టెండర్ ఎవరికో ఇచ్చేసాం కదా అని మనం ఊరికే ఉండం. ఆ టెండర్ వాడి మీద నమ్మకం పెట్టేసుకొని మనం ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు మనకు మోసం చేస్తారన్న భావనతోనే మనం ముందుకెళ్ళాలి. అది ఎప్పుడైతే టెండర్ ఇంత తక్కువ రేట్లో ఇచ్చినప్పుడు ఇంకా అనుమానాలు ఎక్కువ అవ్వాలి, ఇంకా టెస్టింగ్ ఇంకా ఎక్కువ తీవ్రతరం చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు బయట ఎంత ఘీ 2500 3000 కేజీ కూడా దొరికే ఘీ ఉంది మనకి. అవును. ఎందుకంటే దానిలో ముఖ్యంగా దేశీ వెరైటీస్ ఆఫ్ మీరు ఆవులు ఉపయోగిస్తే ఉంటుంది. ఎక్కడ మీ గిర్రావులు గానీ సైవాలు గానీ వీటిలన్నిటి వాడితే దాని మెడిసినల్ ఎఫెక్ట్స్ కూడా ప్రభావాలు ఉంటాయని చెప్పి దాని రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే జెర్సీ తర్వాత హెచ్ఎఫ్ ఈ కౌస్ మిక్స్డ్ మిల్క్ నుంచి తయారు చేసేవి. సో వీటన్నిటి గురించి వాటిల రేటు తగ్గొచ్చు, కానీ ఇంత తక్కువగా వచ్చినప్పుడు ఇన్ ది హిస్టరీ ఆఫ్ టీటీడీ ఐ థింక్ దిస్ ఇస్ ది లోయెస్ట్ అని అన్నారు. యాక్చువల్ గా నేను 294 కూడా ఒకసారి అమ్మారు. ఎప్పుడు ఆగస్టు 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు నేను స్టాటిస్టిక్స్ తీస్తే అందులో 294 కూడా అమ్మారు. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు 319. సో ఈ విధంగా చూసుకుంటూ మనం ఇందులోంచి ఉన్న సత్యాసత్యాలన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటాను. సార్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ 12th జూన్ నుంచి ఏఆర్ ఫుడ్స్ సప్లై చేయడం ప్రారంభించింది. ఈ టెండర్ ఎందుకు ఇచ్చారు ఏంటి అని దానిపైన విచారణ ఎలాగ ఉంటుంది? ఏఆర్ ఫుడ్స్ సప్లై చేయడం ప్రారంభించింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు వాడారు అనేది చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో వాడారు కానీ అది లడ్డూలో వాడారో లేదో తెలియదు అనే మాట అన్నారు. సో ఇప్పుడు ఈ బోర్డులో ఉన్న అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఈ 10 yearలో ఈ 4 ట్యాంకర్ల కంటామినేటెడ్ ఘీ గనక టీటీడీ లోపలికి ప్రసాదాల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంటే? డెఫినెట్ గా. ఎందుకంటే ఈ ల్యాబ్ లో పనిచేసిన అధికారులు, తర్వాత ప్రొక్యూర్మెంట్ అధికారులు, తర్వాత ఈ ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకొని చేయాల్సిన అధికారులు. అందుకనే అధికారులు ఎప్పుడు కూడా ఎవరో మన పై వాళ్ళు చెప్తున్నారని మనం కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే ఇటువంటి ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సింది. కరెక్ట్. ఎందుకంటే ఫైనల్ గా కాగితాల మీద రాసిన వాళ్ళు మీరే, దొరికేది మీరే కదా. పైన వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు ఎవరు మేమేం చెప్పలేదంటారు. కాబట్టి ఫైనల్ గా కాగితాల మీద దొరికే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే దొరుకుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసే పనిని ఎవరు చెప్పినా కూడా దాన్ని డాక్యుమెంటేషన్ చేయాలని నేను చెబుతుంటాను ఎప్పుడు కూడా. రేపు సిబిఐ అయినా ఎస్ఐటి అయినా ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఫైల్స్ చూస్తారు, ఆ ఫైల్స్ లో మీ సంతకాలే ఉంటాయి. కాబట్టి మీకు వారు చెప్పారు వీరు చెప్పారు అంటే మీరు ఎక్కడైనా రికార్డ్ చేశారని అడుగుతారు వాళ్ళు. ఎప్పుడు ఎవరు రికార్డ్ చేయరు. దానివల్ల ఏంటంటే ఫైనల్ గా వీళ్ళ మీదే వస్తుంది. కాబట్టి చూడాలి ఈ ప్రక్రియలో ఎవరైనా అప్రూవర్స్ గా మారినా వాళ్ళు చెప్పే అవకాశం కూడా ఉంటుంది రేపు. అప్రూవల్ గా మారి కూడా ఎవరో ఇన్సిస్ట్ చేశారు ఎవరో ఫోర్స్ చేశారని చెప్పే పరిస్థితి ఉంటుందిగా వస్తుంది. ఎందుకంటే ఇన్ కేసు మనకి ఇన్వెస్టిగేషన్ లో తగినన్ని ఆధారాలు దొరకకపోతే ఒకరిద్దరిని అప్రూవల్ గా తీసుకునే ప్రొవిజన్ కూడా మనకు లాలో ఉంది. ఎందుకంటే ఒక ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని మీరు నిర్ణయిస్తే దానికి ఎక్కడ ఎవిడెన్స్ దొరకదు. కాబట్టి ఆ ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చున్న ఒకరిద్దరు చెప్పాలి ఇలా జరిగింది. కాబట్టి అప్రూవర్ ప్రక్రియ కూడా వీలైతే సాధారణంగా అప్రూవర్ ప్రక్రియకు జనరల్ గా రిసార్ట్ అవ్వరు. ఇక లింక్ ఎక్కడో బ్రేక్ అవుతుందంటే అప్పుడు అప్రూవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది మనకి ఇన్వెస్టిగేషన్ లో జరగబోయే ప్రధాన